ఇటు బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు ద్రోహం బట్టబయలైంది. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహపు వికృత ముఖచిత్రం బయటపడింది. ఇన్నాళ్ళు బీసీలపై రేవంత్ ఒలకబోసిందంతా కపట ప్రేమేనని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కారు పూటకో నాటకమాడుతుంది. ఈ డ్రామాల పర్వం ఇప్పుడు హస్తినకు దగ్గరకు చేరింది. బీసీ కోటపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరోసారి తేటతల్లమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టినటువంటి ధర్నా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీసీల కోట కాంగ్రెస్తోనే సాధ్యమని బీరాలు పలికినటువంటి రేవంత్కు కాంగ్రెస్ అధినాయకత్వమే షాక్ ఇచ్చింది. సొంత పార్టీ చేపట్టిన ఈ ధర్నాకు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్ పేరుతో తెలంగాణ మొత్తం తిరిగిన రాహుల్, ప్రియాంక ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. బీసీల కోటాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో ఇప్పుడు ఢిల్లీ సాక్షిగా బట్టబయలైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ చేపట్టినటువంటి ధర్నాలో రాహుల్ పాల్గొంటారని రేవంత్ మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే రాహుల్ మాత్రం కనీసం ధర్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఢిల్లీలోనే ఉండి కూడా కేవలం ఒక ట్వీట్తో సరిపెట్టాడు. సొంత పార్టీ ధర్నానే కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమంతా ఢిల్లీకి వచ్చిన హైకమాండ్ లైట్ తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా ధర్నా దిక్కు రాలేదు. సొంత పార్టీ ధర్నాను వదిలేసి పార్లమెంటులో జరిగినటువంటి మరో ధర్నాలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ హైకమాండ్కు అసలు బీసీ రిజర్వేషన్లపై ఎంత సోయి ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే కేవలం రేవంత్ ఆడుతున్న నాటకమే ఇదంతా అని తేలిపోయింది. మళ్ళీ అదే డ్రామా, మళ్ళీ అదే సర్కస్. బీసీ రిజర్వేషన్ల సాకుతో ఢిల్లీలో కాంగ్రెస్ పిల్లి మొగ్గలేసింది. రాజధానిలో వింత వీధి నాటకాలు ప్రదర్శించింది. కేవలం బీఆర్ఎస్పై బురద జల్లడం కోసమే ఢిల్లీలో దొంగ ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నేతల మీద మాటల దాడి చేయడానికే ధర్నాను వాడుకుంది. మరోసారి కేసీఆర్ పైన, కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడు రేవంత్. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా నయా నాటకాన్ని ప్రదర్శించాడు. బీసీ ప్రజలను తప్పుదారి పట్టించేలా రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలన్నీ చేశాడు. వచ్చే ఎన్నికల్లో మోడీని దింపేసి మరే బీసీ రిజర్వేషన్లు తెస్తామంటూ బీరాలు పలికాడు. మళ్ళీ ఢిల్లీకి రామని రేవంత్ చేతులెత్తేశాడు. ఢిల్లీలో తేలకపోతే గల్లీలో తేల్చుకుంటామంటూ రేవంత్ డాంపికాలు పలికాడు. గల్లీలో తేలే వ్యవహారమే అయితే మరి ఢిల్లీ దాకా ఎందుకు రైల్వేసుకొని వెళ్ళినట్టు? ఇదంతా ఎవరిని మోసం చేయడానికి? కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాతో అసలు ఎవరికి లాభం? బీజేపీ ఎటు తేల్చదని తెలిసి కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ వేషాలన్నీ వేశారు. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేపట్టినటువంటి ధర్నాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చెప్పారు అదే జరిగింది. ఇదంతా పెద్ద సర్కస్ అని కేటీఆర్ నిన్ననే కుండబద్దలు కొట్టారు. జోక్ అంటాను, ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం. యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారు అని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను,
మీరు బీసీ డిక్లరేషన్ లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతిలో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్ లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి. అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లను ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం.